హరీష్ మన ఉమ్మడి శత్రువు, వాణ్ణి అస్సలు వదలొద్దు అని రిక్వెస్ట్ చేశాడు. వాణ్ణి ఉరికంబం ఎక్కించడానికి అవసరమైతే తను ఏ సాయమైనా చేస్తాను అన్నాడు. అమ్మయ్యా, బతికిపోయాను. ఆయన సపోర్ట్ చేస్తానంటే ఇంకే త్వరలోనే శ్రీకాంత్ ఆత్మ శాంతించబోతుందన్నమాట. ఆ దుర్మార్గురాలైన తులసి ఉద్యోగం పేరుతో వచ్చి మాయ మాటలు చెప్పి మా అన్నయ్యని బుట్టలో వేసుకుంది. మా అమ్మ కూడా దాన్ని పూర్తిగా నమ్మింది. చివరికది పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ సిద్ధుతో సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకోవాల్సిన రోజే మా అన్నయ్యకి ఆఖరి రోజు చేసిందది. చెల్లి ప్లాన్ చేస్తే దాన్ని అన్నయ్య అమలు చేశాడు. నేను వాణ్ణి ఉరికంబం ఎక్కించేదాకా నిద్రపోను భార్గవ్. వామ్మో, శ్రీకాంత్ని యాక్సిడెంట్ చేసి చంపింది వాడు కాదు నేనని తెలిస్తే మగుణ్ణని కూడా చూడకుండా పీక పిసికి చంపేసేలా ఉంది. వాడెలాగూ పోలీసులకు దొరికాడు కదా సౌపర్ణిక, ఇక వాళ్ళే చూసుకుంటారులే. నువ్వింకా యాక్సిడెంట్ గురించి మర్చిపోయి ఖుషీని ఎలా తెచ్చుకోవాలో అది ఆలోచించు. ఆ హరీష్ గాడు ఉరికంబం ఎక్కేసి తులసి జైలుకు వెళ్ళిందంటే ఖుషి ఆటోమేటిక్గా మన చేతికొస్తుంది. ముందు మా అన్నయ్యని చంపేసిన వాడు అంతు చూడడమే నా ప్రథమ కర్తవ్యం. దేవుడా, ఆ హరీష్ గాడికి త్వరగా ఉరిశిక్ష పడేలా చూడు. లేదంటే ఈ గ్యాప్లో ఎవడైనా కేసు రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశాడంటే నేను నా పెళ్ళాం చేతుల్లోనే ఫినిష్ అయిపోతాను. వాణి, అమ్మ వాణి, 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 అమ్మా, అమ్మా వాణి, వదనా, వాణి, వదనా, వాణి, అమ్మ వాణి, వాణి, అమ్మా, వాణి, అమ్మ వాణి, అమ్మ వాణి, అత్తయ్య, అమ్మా, వాణి? మావయ్య, వదనా, వదనా, నీకేం కాలేదు కదా? ఏమీ కాలేదు. రేయ్, ఎవర్రా మీరంతా ఇక్కడికొచ్చారు? వాణి మా కోడలండి. ఓ, ఆ సంతోష్ గాడు పంపించాడా? డబ్బు నా చేతిలోకి వచ్చేదాకా మీ కోడలు ఈ ఇల్లు దాటి బయట అడుగు పెట్టదు. మీకు ఏదైనా ఉంటే అన్నయ్యతో తేల్చుకోవాలి. అంతేకాని ఇలా ఇంట్లో ఆడవాళ్ళని తీసుకురావడానికి కొంచెమైనా బుద్ధి ఉండక్కర్లేదు. తీసుకున్న డబ్బు తిరిగిచ్చేయాలన్న సోయా మీ అన్నకు లేదా? ఒకటి కాదు, రెండు కాదు, 20 లక్షలు తీసుకొని 6 నెలలవుతుంది. ఏదేమైనా సరే ఓ ఇంటి ఆడపిల్లని ఇలా తీసుకురావడం తప్పయ్యా. ఏమమ్మా, నువ్వైనా చెప్పాలి కదమ్మా. పరాయి స్త్రీని తల్లిలా గౌరవించే దేశమమ్మా ఇది. ఆహా, పరుల సొమ్ము పావు లాంటిదని కూడా ఇదే దేశంలో చెప్పారు. అయినా 20 లక్షల చీటీ ఎత్తుకొని తప్పించుకు తిరుగుతున్న నీ కొడుకు బుద్ధి చెప్పాలి కానీ మాకు చెప్తావేంటి? బాబు, చిన్నవాడివైనా నీకు చేతులెత్తి మొక్కుతున్నాను. నా కోడల్ని మేం తీసుకువెళ్తాం. నీ డబ్బు నీకు ఇప్పించే పూచి మాది. రామ్మా వాణి. చేయదులో రేయ్, వీళ్ళని బయట గెంటేట్రా.
అంకుల్ మా అమ్మని వదిలేండి అంకుల్. ఏయ్ ఓరా ఏయ్ అసలు నువ్వు మనిషివేనా? ఆడవాళ్ళు పిల్లల మీద నీ ప్రతాపం. అమ్మా జాను, నువ్వు ఊరుకోమ్మా. నిజంగా నీకంత పౌరుషం ఏమిటే? తనంటే నీకు గౌరవం ఉంటే నా డబ్బులు నాకిచ్చి మాట్లాడు. ఇస్తాను. జాను నువ్వు ఆగమ్మా. నువ్వు ఆగమ్మా. అమ్మా జాను. జాను, నా మాట అమ్మా వినమ్మా. జాను, తీసుకో. ఏంటి అవే? వాటికి 2 లక్షలు కూడా రావు. నాకు రావాల్సింది 20 లక్షలు. అవే సరిపోతాయి. బాబు బాబు, ఇంకేదన్నా రావాల్సి ఉంటే తర్వాత కడతామయ్యా. ముందు నా కోడలు వదిలేయ్యా. కుదరదు. ఏయ్ అసలు ఏంటి నువ్వు? ఇందాకటి నుంచి చూస్తున్నాను. అప్పు తీరకపోతే కోర్టుకు వెళ్ళాలి, లేకపోతే స్టేషన్కి వెళ్ళాలి. అంతేగాని ఇంటి ఆడవాళ్ళని, అది ఒక బిడ్డ తల్లిని లాక్కొస్తే చూస్తూ ఊరుకుంటావనుకున్నావా? నేనిప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను. నాన్న ఫోన్ చేయండి, ఫోన్ చేయండి నాన్న. ఎవరింటికొచ్చి ఎవరిని బెదిరిస్తున్నావు? అన్న గురించి నీకు తెలవా? అరే నువ్వు ఆగరా, మేడం మంచి ఊపులో ఉంది. ఏయ్ మాటలు మర్యాదగా రాని. అసలు కన్నా కొసరు ముద్దని మనం ఎత్తుకొచ్చిన దానికంటే దాన్ని వెతుక్కుంటూ వచ్చిందే నాకు బాగా నచ్చిందిరా. రేయ్, అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నా? ఏముంది, ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద దాన్ని వదిలేసి దీన్ని పెట్టేసుకుందాం. నాన్న జాను, ఏ వదలరా. వదలు. ఇందాక చాలా తెలివిగా మాట్లాడావు కదే. అయినా మీ కోడల కోసమేగా మీరు వచ్చింది. తీసుకెళ్ళిపోండి. మీ కూతుని నాకివ్వండి. ఆ? ఏయ్ ఏ తప్పుగా అనుకోవద్దు. నేను నిన్నేం చేయను. తలకా కింద పెట్టుకుంటానంతే. మీరు నా 20 లక్షలు చేతిలో పెట్టగానే నిన్ను మీ వాళ్ళ చేతిలో పెట్టేస్తాను. బాబు మీ కాళ్ళు పట్టుకుంటాను. అపం శుభం తెలియని అమాయకురాలది. కావాలంటే నేనుంటాను. తనని మాత్రం పంపేయండి. మీకు దండం పెడతాను. వద్దు దినా.